హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిజమనిషా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను కొంచెం షాపింగ్ అని బయటకు వచ్చాను. కిచెన్లోకి కొన్ని బాక్సెస్ అయితే తీసుకుందామని ఇలాగ షాప్లోకి అయితే వచ్చాను. ఇక్కడైతే సామాన్లు అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి అనమాట. నాకైతే చూసారా, ఆయిల్ టిన్ అని, ఇలాగ డిషెస్ అని, అలాగ తర్వాత ప్లేట్స్ చాలా అనమాట. ఇంకా షాప్లో ఒకటని కాదు, అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ కొత్తగా కొత్త మోడల్స్గా ఉన్నాయి అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. బుల్లిగా హార్డ్ డిస్క్లు అయితే నాకు బాగా నచ్చాయి, చాలా బాగున్నాయి ఈ బాక్సెస్ అయితే. ఇవి చూసారా, మనకి ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా సరే షాప్కి వచ్చామంటే మనం కొత్తవి చూసామంటే కొనేయాల్సిందే కదా. మనం ముచ్చట పడి తెగ కొనేసి కిచెన్ నిండా సర్దేస్తాం, కానీ మళ్ళీ వీటిని మెయింటైన్ చేయడం కష్టమండి బాబు. కానీ స్టీల్ తోముకోవడానికి అంత టైం పట్టదు, కానీ జిడ్డుగా అయిపోతుంటాయి కదా. అందుకని నేనైతే చాలా తక్కువగా సర్దుకుంటాను సామాన్లు అయితే. కానీ ఇక్కడికి ఇవి చూసిన తర్వాత తీసుకోవాలనిపించి నేనైతే ఒక 2-3 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రానే తీసుకున్నాను. మా వారైతే నా వైపు సీరియస్గా కూడా చూస్తున్నారనమాట, ఎందుకు అవన్నీ ఎలా తీసేసుకుంటున్నావు అని. మామూలుగా ఉండదన్నమాట. ఏదైతే తీసుకుందామని వస్తానో అది పక్కన పెట్టి మిగతా అన్నీ కూడా చూస్తానమాట. నా అలాగే మీరు కూడా అలాగే చేస్తారా? మీకు కూడా ఇలాగే జరుగుతుంటుందా? మనం ఏదైతే తీసుకుందామని టార్గెట్ పెట్టుకొని వెళ్తామో అది ఫస్టే కనిపించిపోతుంది, అది ఉంటుంది, మిగతాది అంతా చూస్తాం కదా. నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. నేను వచ్చింది జస్ట్ పిల్లలకి బాక్సెస్ అండ్ మిక్సీ ఏదైనా చూద్దామా, లేకపోతే హార్డ్ డిస్క్లు చూద్దాము అనేసి వచ్చాను నేను షాప్కి అయితే. అది వదిలేసి మిగతా అన్నీ చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇవి మనకి చికెన్ కలుపుకోవడానికి, లేకపోతే ఏమైనా సరే ఎవరైనా ఎక్కువ గెస్ట్లు వచ్చినప్పుడు మనకైతే డైనింగ్ టేబుల్ పైన ఇలాగ రైస్ అది పెట్టుకోవడానికి బాగున్నాయి. 175, 180 అలా బాగున్నాయి. అమౌంట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. చాలా నచ్చాయి. నేనైతే ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇలాగే ఒక్కొక్కటి అనమాట. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత డబల్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. చిన్నది మనకి కర్రీ ఏదైనా చేసుకొని పెట్టుకోవడానికి ఇలా మూతలు ఉంటే నాకు చాలా ఇష్టము. క్యాప్ కూడా కరెక్ట్గా ఉంది కదా, చూడడానికి బుల్లిగా ఉంది, బాగుంది కూడా. ఇవి చాలా బాగుంటాయి స్టీల్వి, ఎందుకంటే మనకి ఇవి మన స్టైల్ చూస్తాం, కానీ స్టీల్వి అయితే మనకి క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది చూడండి ఎంత బాగుందో. నాకు ఇలాగ కొమ్ముల టైప్ వచ్చిన డిజైన్ అయితే చాలా ఇష్టము. మనకి చూడడానికి కూడా చేతిలో పట్టుకొని ఎక్కువ నేను సామాన్లకి కూడా మురిసిపోతూ ఉంటాను అనమాట, అంత బాగున్నాయి చూసారా. నాకైతే ఈ మోడల్ది అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే సింపుల్గా ఉంది, కాకపోతే కొంచెం వేడిగా ఉంటే పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చేయి జారిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ చూసారా, వీటికి సైడ్స్ ఏమి ఇవ్వలేదన్నమాట, ఇలా సింపుల్గా ఇచ్చేసారు. ఇలా మనకి కొమ్ములు లాంటివి ఏమైనా డిజైన్స్ అది ఇవ్వకుండా ఉన్నవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది సింపుల్గా, ఎందుకంటే మనకి తక్కువ ప్లేస్లోనే పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. తీసుకుందాం అనుకున్నాం, వాటితో తీసుకుంటే సరిపోతుంది. అన్ని కొత్త మోడల్స్ అనమాట, చాలా బాగున్నాయి. చూసారు, ఇక్కడ అన్నీ కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా స్టీల్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే మనం కిచెన్లో వాడుకునే దానికన్నా చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉన్నాయన్నమాట. బుల్లి బాక్సెస్, అలాగే చిన్న గ్లాసెస్. ఇప్పుడు అన్ని బోల్డ్ మోడల్స్ వచ్చేసాయండి. కిచెన్ మనకు ఓపిక ఉండాలి, కానీ ఎలాగంటే అలా సర్దుకోవచ్చు, అన్ని మోడల్స్ వచ్చేసాయి. బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి చూసారా. ఈ బాక్సెస్గా అయితే మనకి కింద అయితే స్టీల్ అండ్ గ్లాస్ ఇచ్చాడనమాట. లోపల ఏ ఐటమ్ ఉన్నా సరే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇవి కాఫీకి, టీ, అలాగా చాలా వాటికి చాలా ఇప్పుడు మంచి మోడల్స్ అన్నీ వచ్చేసాయండి, చూసారా. వీటికి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనకి లోపల ఏమైనా పప్పులు ఏమైనా వేసుకున్నా సరే మనకైతే క్లియర్గా కనిపిస్తాయి అనమాట. అంత బాగున్నాయి బాక్సెస్ కూడా. నాకైతే ఈ స్టోర్ అయితే చాలా బాగా నచ్చింది. చూసారా, బిందెలు కూడా ఉన్నాయి ఇక్కడైతే, స్టీల్ బింది. ఈ స్టీల్ బింది చూస్తే మీకు ఏమైనా సాంగ్ గుర్తొస్తుందా? ఏదో సాంగ్ ఉంటుంది కదా, మంది మోహన్ బాబు గారిది, వెళ్ళి వచ్చి గోదావరి సాంగ్. ఆ సాంగ్ అయితే అదైతే కంచిది కదా, ఇక్కడైతే స్టీల్ ఉంది. నాకు ఆ బిందులు చూసిన వెంటనే ఆ సాంగే గుర్తుకొచ్చింది. చూసారా, బుల్లి బాక్సెస్ అయితే భలే ఉన్నాయండి ముచ్చటగా మనకి. చూసారా, ఈ బుల్లి క్యాను ఇందులో అయితే మనకి దాబాకి వెళ్తే ఇందులో అయితే మనకి దాల్ వడ్డిస్తారు. అటువంటి రెస్టారెంట్లో ఇవి వాడుతుంటారనమాట. డబ్బాలు అవన్నీ బాగున్నాయి. చూసారా, ఈ డబ్బా అయితే కొత్తగా వచ్చింది. మనకి సైడ్ అయితే గ్లాస్ కూడా వచ్చిందనమాట. అందులో ఏం స్టోరేజ్ చేసుకున్నా సరే మనకు బయటికి కనిపిస్తే గాబరా పడకుండా చక్కగా తీసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను తీసి చూపిస్తుంటే మా వారంటే, నువ్వు దేనికి వచ్చావు, అది తీసుకోవచ్చు కదా, అవన్నీ ఎందుకు చూస్తున్నావు అని. కానీ మనకి చేతులు కుదురుగా ఉండవు కదా, అన్నీ చూసేయాలి. మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోకుండా ఇవన్నీ కూడా చక్కబెట్టేస్తున్నాం అనమాట, చకచక. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడడంలో తప్పలేదు కదా, అన్నీ తీసేసుకుంటామేంటి చూసినవన్నీ అని నేనైతే ఇలాగ చిన్నది మా వారికి రిక్వెస్ట్ చేసుకుని మరి వీడియో తీయించుకుంటూ నేనైతే అన్నీ చూసేస్తున్నాను అనమాట. ఈ డబ్బా చూడండి, ఇదైతే భలే నచ్చింది నాకు. ఇందులో మొత్తం 4 సెట్స్ ఉన్నాయన్నమాట. ఆ షాప్లోనే డబ్బాలో డొక్క అయితే పడేశాను నేను. అందరూ ఒకసారి టర్న్ అయ్యి చూసారు నా వైపు.
చూసారా ఇందులో అయితే మొత్తం 5 పీసెస్ వచ్చాయన్నమాట 1 బై 1. బాక్సెస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. మనకు కావాలంటే విడిగా తీసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ డబ్బా అయితే నాకైతే బాగా నచ్చింది. నేను అదొకటి తీసుకున్నాను. తర్వాత ఇవి చూసారా మూతరేకులు మనకి ఇంట్లో ఒక ఆపాలు వచ్చినా ఏమొచ్చినా వీటిపైన చూపిస్తాం కాబట్టి కొన్ని అయితే ఒరిజినల్ మూతలు అయితే పనిచేయవన్నమాట. టపా టపా మనం పడేస్తూ ఉంటాం కదా, అవైతే మనకి కనిపించవు. ఇక్కడైతే మనకి స్పేర్లు బాగా దొరికాయి, తీసుకొచ్చి నేను ఒక 6 అయితే తీసుకున్నాను. ఇవి చూసారా బాక్సులు కూడా బాగున్నాయండి. చిన్న చిన్న బుల్లి బాక్సెస్ చెప్తున్నాను కదా, మనకి కిచెన్లో వాడుకునే కన్నా చూడడానికి ముచ్చటగా చాలా బాగున్నాయి అనమాట. ఈ స్టోర్ అంతా నాకు చాలా నచ్చింది. నాకైతే మా వారు టైం అయిపోతుందని చూస్తున్నాక నేనైతే ఓపికగా వీడియో తీసుకుంటూ మరి ఇవన్నీ చూస్తున్నాను. అంత బాగుందనమాట. ఇవైతే పెద్ద పెద్ద బాక్సెస్ అండి. మన నదిమునిష హోమ్ కుకింగ్ ఛానల్లోనే ఏవైనా సరే ఇన్ కేస్ ఫుడ్ ఆర్డర్స్ వస్తే ఈ బాక్సులు మనకు ఉపయోగపడతాయి అనుకుంటా. అంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి బాక్సెస్. ఇవైతే చిన్నవి. ఈ బుల్లిది చూసారా మనకి చాయ్ పెట్టుకోవడానికి భలే ఉంది, కానీ ఒక్క మనిషికే సరిపోతుంది అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు. ఈ బుల్లివి అయితే నాకు చాలా ఇష్టం, పెద్దవి కాకుండా. ఈ చిన్న క్యాన్ చూసారా గీ వేసుకోవడానికి భలే ఉంటుంది. కిచెన్లో నీట్గా మనకి పెట్టుకున్నామంటే. కానీ నేను కిచెన్లో అయితే ఎక్కువ స్టోర్ పెట్టనండి, ఎందుకంటే జిడ్డు అయిపోతాయి కదా, అవన్నీ మళ్ళీ తోముకోవడం కష్టమని నేను చాలా తక్కువ సామాన్లే వాడుతూ ఉంటాను. ఈ బుల్లి క్యాన్లు భలే ఉన్నాయి కదా. స్టీల్వి ఇప్పుడు కొత్తగా ఉన్నాయి కాబట్టి తలతలలాడుతున్నాయి. మనం కిచెన్లో తీసుకొచ్చి మనం వంట దగ్గర పెట్టుకున్నామంటే ఒక 1 మంత్ అయ్యేసరికి జిడ్డుగా అయిపోతాయి కదా, అప్పుడు అవన్నీ తోవేసరికి మనకి జబ్బలు పడిపోతాయి. అందుకని నేనైతే నాకు కిచెన్లో నాకు ఎన్ని కావాలో అన్ని డబ్బాలో పెట్టుకుంటాను, ఎక్కువగా వాడను నేను. మిగతా అన్నీ కూడా పై షెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి వీక్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా, మరీ అందంగా కనిపించాలని కిచెన్ నిండా సామాన్లు పెట్టేసినా నాకు అంతగా నచ్చదు. తక్కువ దాంతోనే క్లీన్ చేసుకోవడానికి అయిపోతుంది, పెడతాను. ఇవి చూడండి భలే ఉన్నాయి కదా, గీ డబ్బాలు, చిన్న చిన్న ఆయిల్ క్యాన్లు, బుల్లివి ఇవన్నీ భలే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే మనకి